మాయాబజార్లో కృష్ణుడిగా ఎన్టీఆర్ గారు తప్పించి వేరే ఎవరూ గుర్తుకురారు. ఆహార్యము, ఆంగికము, వాచికము, సాత్వికము సమపాలలో ఎన్టీఆర్ గారంటే రాముడు, ఎన్టీఆర్ గారంటే కృష్ణుడు. ఇలా అన్నకారే ఏ పాత్రకైనా. వెండితెరపై పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు ఆయన. ఆయన ఏ పాత్ర అయినా ఆయన చేస్తే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. అందుకే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా తెలుగు ప్రేక్షకుల్లో అన్నగారి స్థానం చిరస్మరణీయంగా నిలిచారు. రాముడు, కృష్ణుడు, భీముడు, కర్ణుడు ఇలా పౌరాణిక పాత్రల్లో ఆయన్ను తప్ప వేరే వారిని ఊహలో కూడా ఊహించలేం మనం. అలాంటి అన్నగారు మొదట్లో కృష్ణుడి వేషం వేయటానికి చాలా భయపడ్డారంటారు. అందుకు కారణం సీనియర్స్ చెప్తుంటారు. అవేంటో చూద్దాం. అలనాటి సినిమాల్లోని కొన్ని విషయాలు ఇప్పటికీ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. అందులోనూ క్లాసిక్స్ అనదగ్గ మాయాబజార్ వంటి చిత్రాల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా, ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. మాయాబజార్లో కృష్ణుడిగా ఎన్టీఆర్ గారు తప్పించి వేరే ఎవరూ గుర్తుకురారు. ఆహార్యము, ఆంగికము, వాచికము, సాత్వికము సమపాలనలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ గారు కావటమే అందుకు కారణం. అయితే మాయాబజార్ చిత్రంలో కృష్ణుడిగా వేయటానికి ముందే ఎన్టీఆర్ గారు మరో 2 సినిమాల్లో కృష్ణుడిగా కనిపించారు. ఇద్దరు పెళ్ళాలు, సొంత ఊరు అనే సినిమాల్లో ఆయన కొన్ని సీక్వెన్స్లలో కృష్ణుడిగా ఆయన తెరపై కనపడగానే థియేటర్లో జనం గోలగోల చేశారు. ఆ విషయం ఎన్టీఆర్ గారు దాకా వచ్చింది. దాంతో ఆయన డైలమాలో పడ్డారు. ఆ పాత్ర ధారణ బాగోలేదా, మేకప్ బాగోలేదా, లేక వేరే కారణం అనేది ఎన్టీఆర్ గారికి అర్థం కాలేదు. 2 సినిమాల్లోనూ నెగిటివ్ స్పందన వచ్చింది. దాంతో ఎన్టీఆర్ గారు వచ్చి ఇదే విషయం మాయాబజార్ నిర్మాతలైన చక్రపాణి గారు, నాగిరెడ్డి గార్ల దగ్గర చెప్పడం జరిగింది. నేను కృష్ణుడిగా కనిపిస్తే సినిమాకు మైనస్ అవుతుందేమో అన్నారు. దాంతో వాళ్ళు సరే ఓ పని చేద్దాం, ముందు కొన్ని లుక్స్ టెస్ట్ చేసి అంతా ఓకే అనుకున్నాకే ముందుకు వెళ్దామని ధైర్యం చెప్పారు. కళా దర్శకుడు మాధవిపెద్ది గోఖలే గారి చేత కృష్ణుడికి సంబంధించి 6-7 స్కెచ్లు వేయించారు. అనేక డిస్కషన్స్, తర్జన భర్జనలు పడి లుక్ ఫైనల్ చేశారు. ఆ స్కెచ్కు తగినట్లుగా దాన్ని దగ్గర పెట్టుకుని పీతాంబరం, భక్తవత్సలం మేకప్ వేశారు. అలా ఆ మేకప్లో సెట్లోకి వచ్చేసరికి శ్రీకృష్ణ పాత్రధారిగా ఎన్టీఆర్ గారు పర్ఫెక్ట్గా సెట్ అయ్యారనేసరికి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా ఆ కష్టం వృధా పోలేదు. కృష్ణుడిగా మాయాబజార్లో ఎన్టీఆర్ గారు ఎంతలా క్లిక్ అయ్యారంటే ఆయన కృష్ణుడిగా ఉన్న ఫోటోలతో క్యాలెండర్స్ ప్రింట్ చేశారు. చాలా మంది వాటిని పూజా గదుల్లో పెట్టుకున్నారు. ఎన్నో వేల కాపీలు ఆ క్యాలెండర్స్ అమ్ముడుపోయాయి. ఆ తర్వాత కృష్ణుడిగా చేయాలంటే ఎన్టీఆర్ గారు మాత్రమే చేయాలి, వేరే ఎవరు చేసినా ఆ దైవత్వం కనపడదనే స్థాయికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి దాదాపు 25 ఏళ్ల పైచిలుకు కాలంలో పౌరాణిక చిత్రాల్లో ఏకంగా 19 సార్లు అదే పాత్ర పోషించారు. మరో 10కి పైగా పౌరాణికేతర చిత్రాల్లో శ్రీకృష్ణుడి గెటప్లో కనిపించారు. పెరిగిన వయసుతో నిమిత్తం లేకుండా వేసిన ప్రతిసారి జనం చేతులెత్తి మొక్కేలా కనిపించారు, నటించారు. ఇలా ఒకే ఆహార్యంతో ఒకే పాత్రను ఇన్నిసార్లు ఒక నటుడు పోషించడం, ప్రజల్ని మెప్పించడం ప్రపంచ సినీ చరిత్రలోనే అపూర్వం.